అందరికీ జై శ్రీరామ్. ఏపీ ప్రజలందరికీ ఒక భయం మొదలైంది. ఆ భయం ఏంటంటే సెప్టెంబర్ అక్టోబర్లో ఎవరెవరికైతే నోటీసులు వచ్చినాయో వాళ్ళందరికీ నిజంగా పింఛన్లు రాబోతా ఉన్నాయా? ప్రభుత్వము ఒక మారు నోటీసులు మేము ఇచ్చిన నోటీసులు రద్దు చేస్తూ ఉన్నాం, నోటీసుల ప్రభావం ఏమీ ఉండదు, యథావిధిగా అందరికీ పింఛన్లు కొనసాగుతాయి, కానీ మీరు వెళ్ళి మళ్ళీ వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందే. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళను ఈ దివ్యాంగులు అంటే వికలాంగుల లిస్టులో నుంచి ఆ పింఛన్లు అనేటి తొలగించవలసిందే అని మళ్ళీ ఒక ప్రకటన చేయడం జరిగింది. దీంతో చాలామంది ఆందోళనకు గురవుతూ, కొంతమంది అయితే అసలు నిజంగా మనం కూడా చూస్తే వీళ్ళకు అంగవైకల్యము సదరం సర్టిఫికెట్లో పర్సంటేజ్ రాకుండా ఉంటుందా అనే విధంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఇది ఒక రకంగా అధికారుల ప్రభుత్వ ఎమ్మెల్యేల సీఎం కూడా విఫలమైరనే చెప్పవచ్చు. దానికి నిదర్శనం మన దగ్గర ఉన్న ఈ యొక్క ఆధారము, అలాగే గవర్నమెంట్ ఇచ్చినటువంటి వెబ్సైట్లో నుంచి మామూలుగా ఒక మేనిఫెస్టో తీసుకున్నా దాని గురించి ఇప్పుడు చెప్పబోతా ఉన్నా. ఎందుకంటే క్లారిటీగా వాళ్ళు ఏం చెప్పినారు, ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఇగో పడుకున్న ఈయన యువకుడు, మీకు కరెక్ట్గా క్లారిటీగా కొంచెం ఈ యొక్క వర్డ్స్ అనేది అంటే ఈ అక్షరాలు ఏర్పడకపోయినా నన్ను క్షమించాలి, ఏర్పడిన కాడికైతే నేను ఖచ్చితంగా మంచిగా చెప్పబోతా ఉన్నా. ఇగో ఈ చిత్రంలో వ్యక్తి విశాఖ జిల్లా ముచ్చర్లకు చెందినటువంటి చేకూరి గణేష్ 23 అంటే 23 సంవత్సరాలు ఇతనికి మంచానికి పరిమితమైన ఇతనికి సైతం కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పింఛని నిలిపివేసింది. అంటే ఈయనకు అంగవైకల్యం తక్కువ లేకపోతే సదరం సర్టిఫికేట్లో ఏ మాదిరిగా ఈయనకు పర్సంటేజ్ వచ్చి మీరు నోటీసులు ఇవ్వడం జరిగింది. సరే, వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈయన కనుక మరి ఏమైనా కావాల్సి ఇచ్చి డాక్టర్లకు లంచం పెట్టి కనుక దివ్యాంగుల సదరం సర్టిఫికేట్ పొందినాడా? మనకు మంచం మీద చూస్తే కనిపిస్తుంది కదా. దీని గురించి ఇంకా చూసుకుంటే ఇగో పింఛన్దారుల్లో టెన్షన్. అనర్హులంటూ దాదాపు లక్షల మందికి దివ్యాంగులకు ప్రభుత్వం నోటీసులు. ఇక్కడ చూసుకుంటే ఇంకో విషయము, వీటిని అందుకున్న వారిలో పెన్షన్ కోసం తీవ్ర ఆందోళన, వారికి సొమ్ము పంపిణీ పైన రోజుకు రీతిలో సర్కార్ వైఖరి పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేసుకోవాలని వారికి ఇస్తున్నామంటూ అనుకూల మీడియాలలో కూడా లీకులు. ఇప్పుడు నేనేం చెప్పినా మీకు నోటీసులు అనేటివి మేము ఇచ్చినాం కానీ అవి నడవవు, రద్దు చేస్తూ ఉన్నాము అని చెప్పి మళ్ళా ఏమంటా ఉన్నదంటే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరూ మళ్ళీ సదరం సర్టిఫికేట్ కోసం మీరు మళ్ళీ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. మళ్ళీ ఏడికి వచ్చింది కదా, తిట్టపోరా ముండకొడుక అనే విషయానికి రానే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఇక్కడ చూసుకుంటే దివ్యాంగులు కాని వారికి దొంగలకు పింఛన్లు ఇస్తున్నారంటూ స్వయంగా ప్రచారానికి తెర తీసిన సీఎం చంద్రబాబు నెల రోజులుగా కూసుకున్న కరువైన దివ్యాంగుల లబ్ధిదారులకు, మిగతాది 2వ పేజీలో ఉంది, దాన్ని చూపించే ముందు ప్రభుత్వం ఏమన్నది మీకు చెప్పబోతా ఉన్నా. ఎందుకంటే కొందరికి ఈ సమయం చాలా తక్కువ, మన గురించి మనం వీడియో చూడాలన్నా సమయం తక్కువే, అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది దాని గురించి తెలుసుకోవాలన్నా సమయం తక్కువే, ప్రతిపక్షాలు ఉన్నాయి మరి దీని గురించి మాట్లాడతాయా అంటే కూడా సమయం తక్కువనే ఉంటుంది మనకు. కాబట్టి ప్లీజ్ డోంట్ మిస్ దిస్ వీడియో. పింఛనీ అర్హతలు ఇవైతే క్లారిటీగానే కనిపిస్తాయి. పింఛనీ అర్హతలు అండ్ షరతులు. హెల్త్ పెన్షన్ కనీసం 15,000 వరకు మాత్రమే అర్హులు. హెల్త్ పెన్షన్ ఇక్కడ చూడండి 15,000.
పైగా శారీరక వైకల్యం ఉన్నవారు వైద్యుల ధృవీకరణ ఆదాయం పింఛని పొందగలరు. ఇక్కడ 15,000 పింఛని పొందాలంటే మనకు సదరం సర్టిఫికెట్లో 85% పైగా మన శరీరం అంగవైకల్యం ఉండాలి. ఇప్పుడు నేను చూపించినటువంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆ విలేజ్కి చెందినటువంటి బాలుడికి అంటే యువకునికి ఖచ్చితంగా 85% కంటే తక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? మీరు ఒకసారి ఈ విషయం పైన క్లారిటీగా చెప్పాలి. అలాగే ఇక్కడ ధృవీకరణ ఆధారంగానే పింఛని పొందగలరు. 40 నుంచి 60% ఉన్న వికలాంగులకు సెప్టెంబర్ నెల నుంచి కొత్త పింఛని పొందవచ్చు. ఏ రకంగా అనేదంటే వీళ్ళు అప్లై చేసుకోవాలి, అదొకటి. 85% కంటే తక్కువ ఉన్న వికలాంగులకు 6,000 వరకు పొందగలరు. ఏదైతే మనకు సదరం సర్టిఫికెట్లో 85% కంటే తక్కువ గనక తక్కువ ఉంటే ఇక్కడ మనము 6,000 రూపాయలు పొందగలుగుతాం. అలాగే ఆర్థిక సహాయం 40కి పైగా వికలాంగత ఉన్నవారికి 4,000, 40కి పైగా. ఇక్కడ చూసుకుంటే 40 నుంచి 60% వికలాంగులకు 6,000 అని చెప్పినారు. ఇక్కడ చూసుకుంటే 40% పైగా వికలాంగత ఉన్నవారికి 4,000 అదనపు సహాయము. 60% పైగా ఉన్నవారికి 6,000 వరకు పింఛన్. 85% పైగా ఉన్నవారికి గరిష్ట పింఛన్ 15,000 వరకు పింఛన్. ఓకే, చూసుకుంటే దరఖాస్తు విధానం. 1, అభ్యర్థులు తప్పనిసరిగా వైద్య ధృవీకరణ పత్రం సమర్పించాలి. 2, గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. 3, ప్రతి నెల 25వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలి. 4, కొత్తగా అర్హులైన వారు 30 రోజుల్లోగా పింఛన్ కోసం అప్లై చేయాలి. కొత్తగా అర్హులైన వారు అంటే కొత్తగా మనం సదరం సర్టిఫికేట్ కనుక వెరిఫికేషన్ అయ్యి మనకు సదరం సర్టిఫికేట్ వచ్చింది అంటే మనమట ఖచ్చితంగా 30 రోజుల లోపల దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన దానికి ఇక్కడ మనకేముంది, ఇక్కడ చూసుకుంటే 85%కు పైగా ఉన్న వారికి గరిష్టంగా 15,000 రూపాయలు ఇవ్వాలి కదా. మరి ఈయనకు ఎవరైతే ఈ చిత్రంలో కనిపిస్తున్న విశాఖ జిల్లా ముచ్చర్లకు చెందిన వ్యక్తి పేరు గణేష్, ఈయనకు 23 ఏళ్ళు ఉంటాయి. మరి ఈయన కూటమి ప్రభుత్వము పెన్షన్ నిలిపివేసింది. దేనికోసం నిలిపివేసింది? ఈయనకు సదరం సర్టిఫికెట్లో అంగవైకల్యం తక్కువ ఉంటుందనా, లేకపోతే అధికారుల దుర్వినియోగమా, అధికారులు కావాలని మరి కూటమి ప్రభుత్వం పేరు చెరగొడదామనా, లేకపోతే చంద్రబాబు దీని గురించి ఇదిగో ఇక్కడ రాసి చూడుర్రి, చంద్రబాబే ప్రచారానికి తెరడైపోయింది కాబట్టి సీఎంఏ వికలాంగుల కోటేశ్వరుడైన సీఎం చంద్రబాబు మనకు చూసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి 27 మంది సీఎంలలో ఈ సీఎం నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు ఆస్తులల్లా. పైగా వాళ్ళందరి ఆస్తులు కలిపినా కూడా ఈయన ఆస్తి అంతా కాదట. ఇక మీరు అర్థం చేసుకోవాలి, ధనిక సీఎము పేదల డబ్బును కూడా తింటావా అని చాలామంది మాట్లాడుతున్నటువంటి విషయం. దీని మీద మరి కూటమి ప్రభుత్వం కానీ ఏపీ ప్రజాజనం కానీ ఏ రకంగా స్పందించబోతా ఉన్నారు అనే విషయాన్ని మీరు కింద కామెంట్ చేయరి. నిజంగా ఇలాంటి యొక్క దుష్పరిణామం ఎదుర్కొంటామని మాత్రం కూటమి ప్రభుత్వానికి ఓటేసేటప్పుడు మాత్రం అనుకోలే. ఇది చంద్రబాబు నాయుడు చేయబట్టి జనసేన పార్టీ పేరు కూడా చెడిపోతూ ఉన్నది. నిన్న ఆయన జనసేన మీటింగ్లో మాట్లాడి చాలా భావోద్వేగంతో చాలా క్రమశిక్షణతోటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జన సైనికులకు ఎమ్మెల్యేలకు చాలా చిత్తశుద్ధిగా చెప్పిన ఇక్కడ చంద్రబాబు వైఖరి అలాగే వాళ్ళ ఎమ్మెల్యేల వైఖరి ప్రభుత్వం చేపిస్తున్న పనితీరు ప్రజలకు నచ్చడం లేదు కాబట్టి నీ పేరు కూడా చెడిపోతూ ఉంది అని గ్రహించాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకని ప్రతి ఒక్క దివ్యాంగులకు అలాగే ప్రతి ఒక్క సోదరిమణులకు పింఛన్లు పొందాలి. అందరి కోసం నేను పోరాడుతూనే ఉంటాను. నా కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.